హలో గైస్, ఈరోజు స్పెషల్ కర్రీ ఆలు అండ్ రాజ్మా కర్రీ. దాంట్లోకి గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడానికి 2 టమాటోస్, ఒక ఆనియన్, 2 మిర్చి, కొంచెం అల్లం, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఒక ఆనియన్ చిన్న చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. అండ్ ఒక 2 మిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని మనం ముందుగానే చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే అందులో యాడ్ చేసుకోవాలి. సో ఇంకొంచెం గ్రేవీ కావాలి కాబట్టి కొద్దిగా హాట్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒక 5 or 10 minutes వరకు బాగా మరిగించుకోవాలి. గ్రేవీ అయితే మరిగిపోయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అండ్ కారం అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను రాజ్మా. సో రాజ్మా అయితే యాడ్ చేయాలి. సో రాజ్మా యాడ్ చేసిన 2 minutes తర్వాత ఆలు అయితే యాడ్ చేస్తున్నాను. ఆలు కూడా నేను ముందుగానే ఉడికించి పెట్టేసుకున్నాను అనమాట. గ్రేవీ కొంచెం చిక్కబడిన తర్వాత కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే యమ్మీ అండ్ టేస్టీ ఆలు అండ్ రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో కానీ రోటీలో కానీ చాలా